హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'యాస్ ఈవ్' ఆర్ 'సమ్మర్ హౌస్' రెండు సేమ్ మూవీసే గైస్. జస్ట్ నేమ్ డిఫరెన్స్ ఉంది. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇదొక టర్కిష్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ ఫ్యాంటసీ డ్రామా మూవీ. రీసెంట్‌గా ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. లైట్‌గా ఎక్స్‌పోజింగ్ కూడా ఉంటుంది. బట్ విజువల్‌గా అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నాకైతే డీసెంట్ మూవీ అనిపించింది మామ. ఫస్ట్‌లీ ఇందులో ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. మదర్ అండ్ డాటర్ మధ్య ఉండే లవ్ అండ్ హేట్ రిలేషన్‌షిప్‌ని రియాలిటీకి దగ్గరగా చాలా చూపించారు. నాకైతే మెయిన్‌గా సైన్స్ ఫిక్షన్ ప్లాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మెయిన్ క్యారెక్టర్ సెలిన్‌తో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యా. డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఇందులో సెలిన్ అనే ఒక యంగ్ అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తన లైఫ్ డెసిషన్స్ అన్నిట్లో వాళ్ళ మదర్ ఇంటర్ఫియర్ అవుతూ ఉంటుంది. సో సెలిన్‌కి తన మదర్ బిహేవియర్‌తో ఫ్రస్ట్రేషన్ వచ్చి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళాక ఒక ఇన్సిడెంట్ వల్ల తను టైమ్ ట్రావెల్ చేసి తన మదర్ అండ్ ఫాదర్ యంగ్ ఏజ్‌లో ఉన్న టైమ్ పీరియడ్‌కి వెళ్తుంది. అప్పటికి వాళ్ళ పేరెంట్స్ ఒకళ్ళని ఒకళ్ళు ఇంకా కలిసి ఉండరు. సో నెక్స్ట్ మన సెలిన్ తన ప్రెజెంట్ లైఫ్ చేంజ్ చేయడానికి పాస్ట్‌లో ఏం చేసింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ ఈ మూవీ చూస్తున్నప్పుడు 'శర్వానంద్‌ది ఒకే ఒక జీవితం' మూవీ గుర్తొచ్చింది. అందులో లాగా ఇందులో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయలేదు. సైఫై ఎలిమెంట్ జస్ట్ ఒక పార్ట్ మాత్రమే ఉంటుంది. ఇందులో మెయిన్ ఫోకస్ మన బ్లడ్ రిలేషన్‌షిప్ గురించి ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ ప్లాట్ అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్ గైస్. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా ఈజ్‌తో రొమాంటిక్ డ్రామా జనర్‌లోకి చాలా బ్లెండ్ చేశారు. సెలెన్ వాళ్ళ మదర్ ప్రెజెంట్ ఎందుకు ఇలా ప్రొటెక్టివ్‌గా బిహేవ్ చేస్తుంది? అన్నిటిని ఎందుకు ఇంత జాగ్రత్తగా చూస్తుంది? అలా బిహేవ్ చేయడానికి తన పాస్ట్‌లో ఏం జరిగిందనేది చాలా బ్యూటిఫుల్‌గా ఎమోషనల్ వేలో చూపించారు. డెఫినెట్‌లీ రొటీన్ మూవీ అయితే అస్సలు కాదు గైస్. అండ్ సెలెన్ తన మదర్ ప్రెజెంట్ ఏజ్‌లో అలా అవ్వకుండా ఉండడానికి పాస్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్స్‌ని చేంజ్ చేసే ప్రాసెస్ చాలా బావుంటుంది. సినిమాటోగ్రఫీ కానీ, యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ కానీ, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా చాలా బావున్నాయి. సో ఇఫ్ మీకు సైన్స్ ఫిక్షన్ బేస్డ్ రొమాంటిక్ డ్రామా మూవీ మంచి తెలుగు ఆడియోతో చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌లీ ఒకసారి చెక్‌ఔట్ చేయండి. జస్ట్ డ్రామాస్ మాత్రమే ఉంటే మేము చూడలేమనుకుంటే ఈ మూవీ మీరు ఈజీగా స్కిప్ చేసేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్ మూవీ. అండ్ చాలామంది టీచ్ యూ ఏ లెసన్ సీరీస్ రివ్యూ అడుగుతున్నారు. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. 10 ఎపిసోడ్స్ ఉన్నాయి గైస్. సో మోస్ట్‌లీ రేపు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్‌నూన్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.